నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనం ముక్కు అలర్జీ అనే సమస్య గురించి తెలుసుకుందాం. ముక్కు అలర్జీలో జనరల్‌గా తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుండి నీరు కారడం, నాసికా రంధ్రాలు మూసుకుపోవడం, ముక్కు ఎర్రగా మారడం, గొంతులో నస పెట్టినట్టుగా ఉండడం, కొంతవరకు కళ్ళు కూడా రెడ్‌గా తయారయ్యి, కళ్ళలో కూడా దురద పెట్టడం, కంటి నుంచి నీరు కారడం. ఎక్కువగా ముక్కు అలర్జీ ఉన్నటువంటి పేషెంట్స్‌లో ఇలాంటి లక్షణాలు గమనిస్తుంటాం. జనరల్‌గా జలుబు చేయడం లాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ లక్షణాలు అంటే తుమ్ములు ఎక్కువగా రావడం కానీ, ముక్కు దురద పెట్టడం కానీ, ముక్కు బంద్ అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు ఈ ముక్కు అలర్జీ ఉన్నటువంటి పేషెంట్స్‌లో మనము గమనిస్తూ ఉంటాం. ఇది జనరల్‌గా అలర్జీ ఎక్కువగా ఈ పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, వెదర్ చేంజెస్ అంటే ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ కానీ, ఎక్స్‌ట్రీమ్ హాట్ ఏరియాస్ కానీ, లేదా వెదర్ చేంజెస్ ఒక క్లైమేట్ నుంచి ఇంకొక క్లైమేట్‌కి చేంజ్ అయినప్పుడు కానీ, ఎక్కువగా మనము ఆహ్, ఇంట్లో వాసనలు స్ట్రాంగ్ ఓడర్స్ ఏదైనా చూసినప్పుడు కానీ, వీళ్ళు ఈ లక్షణాలు ఎక్కువగా మనము అబ్జర్వ్ చేస్తుంటాం. దీంతో పాటు కొందరిలో తలనొప్పి కూడా ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్‌కి హోమియో చికిత్సా విధానము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పర్మనెంట్‌గా గూడా మనము తగ్గించుకోవచ్చు. హోమియో ద్వారా కాన్స్టిట్యూషనల్ హోమియోపతి లేదా జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా దీన్ని మనము పర్మనెంట్‌గా తగ్గించుకోవచ్చు. సో, చాలా రకాలైనటువంటి హోమియో మందులు ఈ యొక్క నాసల్ అలర్జీ లేదా ముక్కు అలర్జీ అనే సమస్యకి మనకు ఉపయోగపడతాయి. దానిలో ముఖ్యంగా మనము ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మందు ఆర్సెనికం ఆల్బమ్. దీంతో పాటు నక్స్ వోమికా 200 మరియు సబాడిల్లా 200 మరియు నాట్రమ్సల్ 200, డల్కమేరా 200 దీంతో పాటు అమోనియం కార్బ్ అనేటువంటి రకాలైనటువంటి మందులు హోమియో చికిత్సా విధానాల్లో చాలా అద్భుతంగా పనిచేసి పేషెంట్స్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడంతో పాటు దీన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మనము చేసుకోవచ్చు. థాంక్ యూ.